నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఎన్నో పార్టీలు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నప్పటికీ ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారు అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు మువ్వా విజయబాబు, మాజీ జెడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుండగా ఇల్లందులో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కోరం కనకయ్య, మువ్వా విజయబాబు, మల్లిబాబు యాదవ్ డప్పుల మోతలతో, కోలాట నృత్యాలతో కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ ఓటర్లను ఆకర్షిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో ఈ బడ్జెట్ లో పెన్షన్, రైతు బంధు లాంటి పథకాలు అమలవుతాయని, కేవలం 2 సంవత్సరాల్లోనే మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 6 గ్యారెంటీల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది అని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో మాట్లాడి ఎక్కువ ఇందిరామీలు అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో 11, 12, 13 వార్డు అభ్యర్థులు రమ్య, మడుగు సాయి సుధా, వెంకటలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ పటేల్, మొహమ్మద్, ధనియాకుల హనుమంతరావు, రామరెడ్డి, జగన్నాథ్ రెడ్డి, తోటకూరి శివయ్య, గింజల నర్సిరెడ్డి, గుజర్లపూడి రాంబాబు, నల్లమూతి లక్ష్మయ్య, దమ్మాలపడి సత్యం, శంకువార్, మోహన్, రాజు, ఫ్రాన్సిస్, బంటు, ఐలయ్య, బాలప్రసాద్, ఎర్రం కుమార్, కోపెల్ల రవి, గంగరాజు, నన్నబోయిన రవి, మద్ది జంపయ్య, మడుగు సాంబా, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు మరి కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ డివి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఇల్లందు ఇన్ఛార్జ్ రాష్ట్ర చైర్మన్ అన్న పొంగులేటి సీనన్న అనుసరులు, పెద్దలు, గౌరవనీయులు విజయబాబు గారికి, మనందరి అభిమాన నాయకుడు, ఈ ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి దాత, కోరం భీం వారసులు, గిరిజనుల ముద్దబిడ్డ అన్న కోరం కనకన్న గారికి, మరి అదేవిధంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి మన సోదరిమణి రంప రమ్య గారికి, మరి వారి ఫాలోవర్స్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఓటర్స్ అందరికి కూడా కామేపల్లి మండలం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇల్లందు అంటే ఇల్లందుకి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా, ప్రత్యేక తెలంగాణలోనైనా మరి ఒక ఇల్లందుకి ఒక ప్రత్యేక ఉన్నది. ఈ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం, తాళిత పీడిత కరిస్తక విప్లవత్వమైన మా ప్రాంతం, బండ మిక్తు కోసం ఎందరో అమరులైనటువంటి నెత్తుటి గడ్డ ఇల్లందు. మరి ఈ ప్రాంతం మరి మున్సిపాలిటీ విషయానికి వస్తే, ఈ మున్సిపాలిటీ 1986లో మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గజెట్ 3 ప్రకారంగా ఈ యొక్క మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడానికి దివంగత మరి మనందరి అభిమాన నాయకుడు మరి రామరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఎన్నో నిధులు తీసుకొచ్చి కృషి చేశారు. మరి ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా మరి కనకన్న మరి ఒక ఇల్లందు మున్సిపాలిటీ కోసం మరి ఎంతో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మరి మనందరికి అభిమాన నాయకుడు మరి 2025లో మరి ఎన్నో నిధులు తీసుకొచ్చారు. దాంతో పాటు మొన్న జనవరి 6వ తారీఖున మరి 3,20,00,000 రూపాయలని మనం శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకోవడానికి మనందరి అభిమాన నాయకుడు పొంగులేటి సీనన్న మరి వచ్చి చేశారు. మరి అదేవిధంగా 9,50,00,000 తోటి ఇక్కడ పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా సీనన్న మరి దీన్ని ప్రత్యేకంగా ఇల్లందు నియోజకవర్గానికి మరి ఇల్లందుకి మున్సిపాలిటీకి మరి కనకన్నకి అండగా ఉంటూ మనందరికి అండగా ఉంటున్నటువంటి మరి పొంగులేటి సీనన్న నాయకత్వంలో మనం మరి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి గతంలో ఏమి చేయనటువంటి
మరి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, కొంగ జపం చేస్తా ఉన్నారు. చేపల చెరువు కాడ కొంగ గెనక ఉండి జపం చేసినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మరి కొంగ జపం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఓట్లు వేస్తే ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. అధికార పార్టీ రేపు తెచ్చేది మనం ఇచ్చేది కనకన కాబట్టి మనం 12వ వార్డు ఈ యొక్క అన్న మేమంతా కూడా డోర్ టు డోర్ 13, 11, 12 కాంపల్లి మండల టీం తిరిగాం. అత్యధిక మెజార్టీ మీ 24 వార్డులలో 12వ వార్డు అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. చిట్టడి అని ఉంది. ఆ చిట్టడి వల్ల ఎక్కడ చూసినా ఏ ఇంటి మీద చూసినా పేతులు ఉంటా ఉన్నాయి. సన్న సైడ్ మీద అందరు తలుపులు పెట్టి ముందు కూర్చుంటా ఉన్నారు. ఏంటి అని అడిగితే మా పరిస్థితి ఇది, కనకన్నకి చెప్పండి అంటే కనకన్నకి చెప్తాం. పొంగులేటి సీన్ అన్న దృష్టిలో పెడతాం, విజయబాబు గారి దృష్టిలో పెడతా ఉన్నాం. ఆ చిట్టడి కనుక నరికి అక్కడ ఏదైనా మన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇంకేదైనా కనుక క్రీడా మైదానం చేసినా కూడా ఇక్కడ క్రీడా మైదానం కావాలని అడుగుతా ఉన్నారు. చాలా మంది డబుల్ బెడ్రూమ్ అడుగుతా ఉన్నారు. సైడ్ డ్రైన్ సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, ఇళ్ల సమస్య ఉంది. ఇవన్నీ కూడా మరి కనకన్న మరి దృష్టిలో పెడతా ఉన్నాం. మేము ఇన్ఛార్జిగా ఉన్నాం. కన్నా బయటికి పోతే 11 వెళ్తుందా, 13 వెళ్తుందా, 12 వెళ్తుందా, అత్యధిక మెజార్టీ గెలవబోతున్నటువంటి ఈ 3, 11, 12, 13 వార్డులు మరి సీనన్నకు మీకు కానుకగా ఇస్తాం. అది గెలిచేంత వరకు కామేపల్లి మండలం అంతా కూడా ఇక్కడే ఉండి పనిచేసి మీకు ఒప్పచెప్తాం. కానీ ఇక్కడ సమస్యలు మాత్రం మేము మాటిస్తా ఉన్నాం. మన అభ్యర్థుల ద్వారా మరి రేపు మున్సిపాలిటీలో కూడా మరి ఫస్ట్ వాణి వినిపిస్తారు. వాళ్ళు వినిపించే సమస్యలు పరిష్కారం చేస్తారు. మంచి ఎడికేట్. ఇలా 13 చూసుకుంటే సుధారా అని ఒక డాక్టర్, మరి ఇప్పుడు 12 చూసుకుంటే రమ్య మరి ఎంటెక్ బీటెక్ చేసి మరి సోదరి మరి ఇలా మరి సేవ చేయడం కోసం ముందుకు వచ్చారు. ఇక మనకి 11వ వార్డులో మనందరూ తెలిసినటువంటి మరి లక్ష్మి అంటే వంట లక్ష్మి అంటే అందరికి బాగా తెలుసు. మరి ఎప్పటి నుంచో కనకన్న నమ్ముకొని డీబీ గారిని నమ్ముకొని మరి నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి మరి లక్ష్మి కూడా మరి గెలవబోతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా 3 గెలిపిస్తాం. కానీ సమస్య ఉన్నది. మీ ఇల్లంతా ఒక ఎత్తు అయితే మా 11, 12, 13 వార్డులు ఒక ఎత్తు. ఇక్కడంతా కూడా వాళ్ళ సవాదులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. చాలా మంది యాదవ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, యాదవులు గతంలో మాకేదో గొర్రెలకి స్థలాలు ఇచ్చారు, మరి అవి కూడా మళ్ళీ మాకు ఇప్పించాలంటున్నారు. అది డివి గారి దృష్టిలో ఉందన్నారు. డివి సార్ తోటి మాట్లాడి కనకన్న దృష్టిలో పెట్టి వాటికి కూడా ప్రయత్నం చేస్తాం. ఓట్లు మాత్రం తప్పనిసరిగా రేపు 11వ తారీఖు జరిగేటువంటి ఎలక్షన్లలో ఈ 3 వార్డులలో కూడా 1వ నెంబర్ మీదనే మన హస్తం గుర్తు కోట్లేసి మరి మెజార్టీ తీసుకురావాలి. మరి మీకు మేము కామేపల్లి మండలం మరి డివి సార్ దృష్టిలో పెడతాం. కనకన్న దృష్టిలో, సీనాల దృష్టిలో, మరి విజయబాబు గారి దృష్టిలో పెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తాం. ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారని ఆశిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ డివిజన్ పెద్దలకు, డయాస్ ఉన్నటువంటి పెద్దలకు అందరూ కూడా మా కామేపల్లి మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే కోరం కనకయ్య గారి నాయకత్వం, పొంగిలేటి సీనన్న నాయకత్వం, విజయబాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.